వెంకటకృష్ణ గారు, మీకు సత్యమూర్తి గారికి, గఫూర్ గారికి, ఆమిని గారికి నమస్తే అండి. నమస్తే. వెంకటకృష్ణ గారు, నేను ఎన్నో డిబేట్లో పార్టిసిపేట్ చేశాను, కానీ ఇవాళ డిబేట్ నాకు ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. మాట్లాడాలంటే కూడా కొంచెం ఒక రకమైన ఏదో బాధతో కూడిన ఆవేదన కానివ్వండి, లేకుండా పోతే ఏంటో మరి నాకు తెలియదు. నేను నెయ్యి గురించి ఇది జరిగినప్పుడు చాలా ఎక్కువగా చాలా డిబేట్లు, చాలా ప్రెస్ మీట్లు మీతో కూడా మాట్లాడాను, నేషనల్ ఛానల్స్ అన్నీ మాట్లాడినప్పుడు మా పార్టీ నుంచి ఒక సీనియర్ నాయకుడు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, రమణ గారు, నెయ్యి గురించి మీరు చాలా ఎక్కువగా చెప్తున్నారు, ఏమైనా బూమరాంగ్ అవుతుందా మనకి అని చెప్పాను. మా నాయకుడు కూడా చూస్తుంటాడు. ఇప్పుడు బూమరాంగ్ అవుతుందంటే ఇది వాస్తవం అండి, నేను చెప్పిన దాంట్లో ఎక్కడ తప్పు లేదు, ఇది భగవంతుడే నిరూపిస్తాడు అని చెప్పి నేను ఆవేళ చెప్పాను. ఇది ఇంపోర్ట్ ఆయిల్ వచ్చిందండి. ఎందుకు చెప్పానంటే, ఒకటి, నేను పర్చేస్ కమిటీలో మెంబర్గా ఉన్నప్పుడు నెయ్యి కొనుగోలు నేనే ముఖ్య కారకుడిగా ఉండేవాడిని. అప్పుడు నేను, శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్, విజయసాయి రెడ్డి మెంబర్లుగా ఉండేవాళ్ళం. కాకుండా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నెయ్యికి సంబంధించి నేను దాదాపు 20 సంవత్సరాలు CFగా పనిచేశాను. అప్పుడు నందిని గురించి నాకు బాగానే అవగాహన ఉంది. అవును, నేను CFకి 20 ఏళ్ళు ఉన్నా. 1992 నుంచి దాదాపు బోర్డు మెంబర్ వరకు నేను ఉన్నాను. ఓకే, 20 ఏళ్ళు ఈ నెయ్యి గురించి నాకు పూర్వాపరాలు మొత్తం తెలుసు నాకు. దీన్ని అందుకని ఆ అవగాహనతో నేను ఎక్కువ చెప్పడం జరిగింది. రెండోది, అది కాసేపు పక్కన పెడితే కొంచెం టైం తీసుకుంటాను, ఏమనుకోబాకండి, దీని గురించి డీటెయిల్గా చెప్పడం కోసం. మీరు అన్నారు ఇప్పుడు ధర్మారెడ్డి గారు చేశారని. ఎందుకంటే నా బోర్డులో కూడా ధర్మారెడ్డి జేవుగా పనిచేశాడు. మేమున్న బోర్డులో కూడా ధర్మారెడ్డికి బాగా తెలుసు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది మనకి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సిన కేవలం ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. నైవేద్యాలు కానీ, లడ్డు ప్రసాదాలు కానీ, ఏ కార్యక్రమం కానీ ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. ఆవు నెయ్యి దొరికే ప్రదేశాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే చాలా తక్కువగా ఉన్నాయి. మనకు కర్ణాటక ఎక్కువగా ఉంటుంది, దాదాపు 50% పైన ఆవు నెయ్యి ఉంటుంది. విశాఖపట్నంలో కొద్దిగా దొరుకుతుంది, మనకు ఆంధ్రాలో. తమిళనాడులో ఈరోడ్ ప్రాంతాలకు వచ్చి దొరుకుతుంది, పంజాబ్లో దొరుకుతుంది. పంజాబ్ లాజిస్టిక్స్ వర్కౌట్ కాబట్టి మనం ఇప్పుడు కూడా కొన్ని దశాబ్దాల నుంచి తీసుకుంటే ఈ ప్రాంతాల నుంచే నెయ్యి తెచ్చేవాళ్ళు. అంటే అప్పుడు ట్యాంకు లేదు, టీన్స్లో తీసుకొచ్చేవాళ్ళు. టీన్స్లో కాబట్టి అందరూ సప్లై చేసేవాళ్ళు. ఈరోడ్ సప్లై చేసి, ఈరోడ్ ఆవిన్ తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు, మన విజయ డైరీ వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. అంటే గతంలో చిత్తూరు ఉండేది కాబట్టి చిత్తూరు తర్వాత వైజాగ్ నుంచి సప్లై వచ్చేది. సరే, అవన్నీ ధర్మారెడ్డికి తెలియని విషయాలు కాదు. ఈ నెయ్యి ఎక్కడ దొరుకుతుంది, కేవలం ఈ ప్రాంతాల నుంచే దొరుకుతుంది కాబట్టి తీసుకోవాలనే సంగతి ఆయనకు బాగా తెలుసు, ఎందుకంటే మా బోర్డులో పనిచేశాడు కాబట్టి. సరే, ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్రడక్షన్లో ఎందుకు చేశాడు ఈ పని అంటే, ఇది కేవలం టైలర్ మేడ్. ఈ టెండర్ కండిషన్స్ అనేది టైలర్ మేడ్. అంటే వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఈ టెండర్ ఇవ్వడం కోసం నెయ్యి సరఫరా. ఎందుకంటే అత్యంతగా ఆల్మోస్ట్ టీడీ బడ్జెట్లో ఎక్కువ శాతం ఎక్కువ పోయేది నెయ్యికే. టీడీ దీంట్లో తీసుకుంటే ఆల్మోస్ట్ 60 to 70% బడ్జెట్ టీడీ నెయ్యికే పోతుంది దీంట్లో. ఎందుకంటే రోజుకు మాకు కావాల్సింది ఏమంటే 15,000 కేజీలు నెయ్యి కావాలి, ఆవు నెయ్యి. 15,000 కేజీలు ఆవు నెయ్యి కావాలంటే కనీసం అంటే ఏ డైరీకైనా 8 లక్షల నుంచి 10 లక్షల ఆవు పాలు ప్రాసెస్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. ఆవు పాలు ప్రాసెస్ చేసి దాన్ని వెన్నగా తయారు చేసి ఆ వెన్నను గీగా తయారు చేయగలిగినప్పుడే వీలవుతుంది. అలా కానప్పుడు ఎవరికి వీలు కాదు. ఈ సత్యం ఆయనకు బాగా తెలుసు. ఇవి ఎందుకు చేశాడు అనేది మీరు చెప్పారు. ఇంకా దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను, ఆయన ఎందుకు చేశాడు ఇట్లా అని చెప్పి. మీరు ఇంకో మాట అన్నారు, ఇప్పుడు ధర్మారెడ్డి ఆయన ఏదో చాలా ప్రాయశ్చిత్త పడుతున్నాడు, బాధపడుతున్నాడు అని చెప్పి. ఇది గతంలో 1-2 సార్లు నేను ఇంటరాక్ట్ అయినప్పుడు ధర్మారెడ్డి చెప్పాను. ధర్మారెడ్డి ఇదొక్కటే కాదంటే నేను ఇంకా 2-3 విషయాలు చెప్తాను ధర్మారెడ్డి గారు చేసినట్టు ఘనకార్యాలు. నేను 1-2 సందర్భాలు చెప్పినప్పుడు ధర్మారెడ్డి ఈ తప్పులు చేసావు కదా నువ్వు చేసినట్టు, నేను చేసిన పని ఏదైనా కానీ ఎవరైనా ఛాలెంజ్. ఇది ఇప్పుడంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరిగ్గా చెప్తున్నాను నేను. ఏదైనా నేను చేసిన తప్పు అయితే అంటే ఆయన చేసిన తప్పులు ఏంటంటే, ఒకటి నెయ్యి దగ్గరని తీసుకొస్తే ఈరోజు పరకామణి గురించి దేశం మొత్తం గగ్గోలు పడుతుంది. పరకామణి సాక్షాత్ స్వామి హుండీలోంచి చేసిన వీళ్ళు ఇంతవరకు ఎవరు ఆ సాహసం చేయలేదు. ఆ పరకామణి గుళ్ళోంచి తీసుకొచ్చి బయట పెట్టించాడు. అది తప్పండి. గుళ్ళో ఉన్న పరకామణి తీసుకుపోయి బయట పెట్టడం కాదు కదా, ఏదో బిల్డింగ్ కోసమో కాంట్రాక్ట్ కోసం చేయడం కాదు కదా. గుళ్ళో ఉంటే వచ్చి నష్టం ఏంటి? గుళ్ళో ఉంటే కొంచెం భయం ఉంటుంది, తీసుకొచ్చి పక్కన పెట్టేశాడు. సరే, ఈ నెయ్యి గురించి ఇది అయిపోయింది. దర్శనాల విషయంలో సరే, అవి అంటే చాలా మనం నెయ్యి గురించి మాట్లాడుకున్న తర్వాత దాంట్లోకి వెళ్దాం రమణ గారు. చాలా ఉన్నాయి, నెయ్యి గురించి మాట్లాడుతున్నాను. నిజాలే.
ఒక్కసారి నేను చెప్పేది ఎందుకంటే నేను చెప్పే పాయింట్ మీరు చెప్పిన దానికే సమాధానం చెప్తున్నాను. అంటే ఇక్కడ భక్తి వేరే, భయం వేరే. భయం అనేది లేనప్పుడు ఇటువంటి దుశ్చర్యలకు వాళ్ళు పాల్గొన్నారు. మీరు చెప్పారు సుబ్బారెడ్డి గారికి కొంచెం ఆయనకు దైవభక్తి ఉందని. భయం అనేది లేదు. ఆ భయం అనేది ఉంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గుళ్ళేకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ భార్య నిత్యం ఆమె పారాయణం చేస్తుంది, అన్నీ మాట్లాడుతుంది, వెంకటేశ్వర స్తోత్రాలు చదువుతుంది అని చెప్పి ఆమె తులాభారం దగ్గర గుళ్ళో జరిగిన సంఘటన చెప్తున్నాను. జగన్మోహన గోవిందా అని మాట్లాడుతున్నాంటే స్వామి అంటే భయం ఉంటామే. ఇది సాక్షాత్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరి సమక్షంలో జగన్మోహన గోవిందా అని మాట్లాడుతుందే. వీళ్ళకండి భక్తి ఉండేది, భయం ఉందా వీళ్ళకి? ఆ భయం ఏమాత్రం లేదు కాబట్టి వాళ్ళు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినారు. ఏముంది లేని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలుస్తాయా తెలియవా అని మీరు ఒక సందేహం వెలిగించారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల దేవస్థానం అంటే ఆయనకు అసలు నేను లేవనెత్తిన పాయింట్ ఏంటంటే ధర్మారెడ్డి సుబ్బారెడ్డి గారి పేరు చెప్పాడు, సుబ్బారెడ్డి చెబితేనే చేశానని చెప్తున్నాడు, మాకు తెలుసు నేను అలా చేయకుండా ఉండాల్సిందని కూడా అన్నాడు. కాబట్టి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా లేదా జగన్మోహన్ రెడ్డి ఆదేశించకుండా ఇలాంటి పనులు చేస్తాడా అంటే జగన్కి తెలియదు.